హాయ్ అండి, నమస్తే. మీకు అంటే ఈరోజు మార్నింగ్ ఒక వీడియో పెట్టాను. అంటే ఓన్లీ పాలినామియల్స్ చాప్టర్ని కొన్ని పార్ట్స్గా డివైడ్ చేసి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇద్దామనుకుంటున్నాను. దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు పిల్లలకి అంటే స్కూల్లో పిల్లలకైనా మ్యాక్సిమం మెంబర్స్కి మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ లేకుండా పోతుంది. ఎందుకంటే అదొక వే ఆఫ్ టీచింగ్ కూడా కరెక్ట్గా లేకపోవటం వల్ల పిల్లల దగ్గర ఏముండదు. టీచర్స్ చెప్తే వాళ్ళు నేర్చుకుంటారు. చిన్నప్పుడు మనం చేసినప్పుడు కొంతమంది టీచర్స్ ఏం చేసేవాళ్ళు అంటే బెస్ట్ టీచర్ అనుకున్న వాళ్ళు ఈరోజు చెప్పిన క్వశ్చన్స్ని నెక్స్ట్ డే టైం చూసుకొని ఒక 5 మినిట్స్ పిల్లల్ని క్వశ్చన్స్ వేసి అండ్ ఎస్టర్డే టాపిక్ రిలేటెడ్ క్వశ్చన్స్ వేసి వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్స్ రాబట్టేవాళ్ళు. తెలియని వాళ్ళని మళ్ళీ ఒక్కొక్కసారి ఇలా ఇలా అని చెప్పి ఇంపార్టెంట్ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. కాబట్టి మనం సబ్జెక్టు పర్ఫెక్ట్గా నేర్చుకుని ఉన్నాము. అదే ఇప్పుడు వే ఆఫ్ టీచింగ్ మార్పు ఉంటుంది. పిల్లలు నేర్చుకునే వేరే ఉంటుంది. టెక్నాలజీ ఎక్కువైపోయి కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేస్తాం నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఇప్పుడు నుంచి ఏ చాప్టర్ తీసినా కానీ ఒక టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయటం, దాని రిలేటెడ్ క్వశ్చన్ ఒక స్మాల్ వీడియో, నెక్స్ట్ దానికి మీరు కామెంట్ రూపంలో ఆన్సర్ తెలియజేయండి. అవి కరెక్టా కాదా. చాలామందికి వచ్చిన వాళ్ళకి నో ప్రాబ్లం, ఇదే వీడియో అనుకోవచ్చు. కానీ చాలామంది నేర్చుకునే వాళ్ళు కూడా ఉంటారండి నా ఆలోచన. నెక్స్ట్ వీడియోలో దానికి సంబంధించిన ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఆన్సర్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ పార్ట్ 2 అలా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఒకవేళ ఇంట్రెస్ట్గా ఉండి ఓకే చేసి సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా వేరే చాప్టర్స్ కూడా ట్రిగ్నామెట్రీ, కోఆర్డినేట్ జామెట్రీ, ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్ అవి కూడా నేను పార్ట్స్గా తీసి పెడతాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి. లేదు మాకు ఇబ్బందిగా ఉంది మేడం మీరు చెప్పే వీడియోస్ అని అలా కామెంట్ చేసినా పర్వాలేదు, నేను స్టాప్ చేస్తాను. అంటే నాకు స్టాప్ అంటే చేయను, కానీ ఎంతో ఎవరికి వాళ్ళకి ఉపయోగపడుతుందని ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాను. ఒకసారి చూడండి. ఇప్పుడు వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్? ఈ పాలినామియల్ యొక్క డిగ్రీ ఎంత? x³ - 4x² y - 2x + y². సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్? అంటే ఇప్పుడు తెలుగు నుంచి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు వచ్చిన వాళ్ళు క్వాడ్రాటిక్ అండంతోనే మళ్ళీ ఐడెంటిఫై చేసేటట్టు ఉండాలండి. అందుకని బిలో ఎక్స్ప్రెషన్స్ విచ్ ఈజ్ ఏ పాలినామియల్. 7x² + √3x - 2. ఇక్కడ రూట్ ఓన్లీ 3 వరకే ఉందండి. 1/x - x² + 1. ఆప్షన్స్ బి -4x² + 5√x - 1. 5x power -2 + 3x - 4. Among ఈ 4 which one is the correct answer? Is 1/3x² - 5x + 3 is polynomial కాదా? What is the degree of the zero polynomial? If p of x equal to x³ + 2, what is the value of the polynomial at x equal to -1? మనం వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ టాపిక్ కూడా నేర్చుకున్నాము. అందుకని జస్ట్ p of t ఇస్తే హౌ కెన్ యూ ఫైండ్ p of -t? మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ క్యూబిక్ పాలినామియల్. ఓకేనండి. ఈ స్క్రీన్ షాట్ తీసుకొని ఆన్సర్ చేసి పోస్ట్ చేయండి. మీకు వచ్చు, కానీ జస్ట్ ఒక 1 మినిటే కదా ఆన్సర్ చేయడానికి. ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను దానికి సంబంధించిన ఆన్సర్స్ ఇస్తాను. ఓకేనండి.